ప్రభువు యొక్క మాటలను వినకుండా మనం మాట్లాడే మాటలు వ్యర్థము. మన ప్రభువు గురించి మనం బలమైన సాక్షులుగా ఉండాలంటే ప్రతిరోజు ఆయన పాదముల యొద్ద కూర్చుని తన స్వరమును మనము తప్పనిసరిగా వినాలి. ఈనాడు బోధించడానికి వేగిరపడే అనేక మందికి ప్రభువు యొక్క స్వరమును వినే అలవాటు లేదు. దీనిని బట్టి ప్రభువు యొక్క వాక్కుకు కరువొచ్చింది. ఆత్మ సంబంధమైన జబ్బును తీసుకొచ్చే మానవుల మాటలు విస్తరిస్తున్నాయి. తద్వారా విచారకరమైన పరిణామాలను కలుగజేస్తున్నాయి. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో మనము చెప్పగలిగే ఆధిక్యత కలిగిన దైవ సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు చెప్పేది వినుటకు సమయం ఇవ్వకుండా వ్యక్తిగత సంభాషణలోనైనా లేక బహిరంగ సాక్ష్యం ఇచ్చుటలోనైనా దేవుని సంగతులు మాట్లాడుటకు ఏ వ్యక్తికి కూడా హక్కు లేదు. మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ విషయంలో సమూయేలు కూడా మంచి ఉదాహరణగా ఉన్నాడు. ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఎంతో ఓర్పుతో ప్రభువు యొద్ద వేచియుండి అడిగాడు. ఆయన దేవుని యొక్క వాక్యము విని ఆ తరువాత ప్రజలతో మాట్లాడాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువు గురించి మనము చూస్తాము. దీని ఫలితముగా యేసు ప్రభువు యొక్క ఆధిక్యతను మనం మరొక వచనంలో ఈ విధముగా చూస్తాము. యేసు ప్రభువు అలసిన వారిని పరిస్థితికి అనుగుణంగా తన జ్ఞానయుక్తమైన మాటల చేత ప్రోత్సహించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండేవాడు. ప్రియ స్నేహితులారా, మనము ఈ విధముగా ప్రార్థన చేద్దాము. మీ మాట వినుటకు మేము మీ దగ్గరకు రాని కారణముగా మా ద్వారా నేడు మీ వాక్యమునకు ఎంతో కరువు వచ్చింది. మేము మారు మనసు పొంది జీవించుటకు సహాయము చేయమని ప్రార్థించుదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.